So topic is identity and access management. ఇవాళ టాపిక్స్లో వచ్చేసి వాట్ ఈస్ ఐఎం అంటే ఏంటి, హౌ టు క్రియేట్ యూజర్స్, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, పాలసీ అంటే ఏంటి, పర్మిషన్ అంటే ఏంటి, జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది రోల్, హౌ టు సెట్ పర్మిషన్ టు ది యూజర్స్ ఆర్ గ్రూప్స్, ఒక యూజర్ కానీ ఒక గ్రూప్స్ కానీ పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి, హౌ టు క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్ పాలసీ, హౌ టు సెట్ మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలి, అండ్ వాట్ ఈస్ ఫెడరేషన్. సో ఈ టాపిక్స్ ఇవాళ చూద్దాం. So IAM, Identity Access Management, is a web service that helps you manage users and their level of access to AWS resources. You use IAM to control who can use your AWS resources, that is authentication, and how they can use resources, that is authorization. So IAM service వచ్చేసి మీ యూజర్స్ని కంట్రోల్ చేయడానికి, మీ కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ సర్వీస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ సర్వీస్ యూజ్ చేసి మనం యూజర్స్ని క్రియేట్ చేయడం కానీ, వాళ్ళకి ఒక రోల్స్ అసైన్ చేయడం కానీ. సో క్రియేట్ చేయడం మీన్స్ అథెంటికేషన్. మీరు ఏదైనా వెబ్సైట్స్ కానీ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ వెబ్సైట్. సో ఇన్ ఆర్డర్ టు లాగిన్ టు అమెజాన్ వెబ్సైట్ యూ నీడ్ టు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? సో that is a basic criteria to log in into that site. That is called a authentication. So authentication ante you require something to enter into that website or that thing. So once login అయిన తర్వాత మీకు ఏ సర్వీసెస్ మాత్రమే యాక్సెస్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్కి వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉండాలి. ఓన్లీ ఫర్ టెస్టర్కి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉండాలి. తను క్రియేట్ చేయడానికి యాక్సెస్ వద్దు, ఆర్ఎల్స్ డిలీట్ చేయడానికి యాక్సెస్ ఇవ్వద్దు. సో ఇలాంటి గ్రాన్యులర్ పర్మిషన్స్ని మనం ఐఏఎం సర్వీస్ యూజ్ చేసి మనం ఇస్తాం అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఐఏఎం డస్? ఐఏఎం ఈజ్ ఏ యూనివర్సల్. నెక్స్ట్ టాపిక్లో యూనివర్సల్, రీజన్ స్పెసిఫిక్ సర్వీసెస్, అవైలబిలిటీ డొమైన్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి ఇది ఐఎం వచ్చేసి యూనివర్సల్. సో ఇది దీస్ క్రెడెన్షియల్స్ మీరు క్రియేట్ చేసే యూజర్స్ కానీ, గ్రూప్స్ కానీ, పాలసీస్ కానీ, రోల్స్ కానీ, ఇట్ వోంట్ స్టిక్ ఓన్లీ ఫర్ పర్టికులర్ రీజన్. ఇవి అన్ని రీజన్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మీరు స్విచ్ ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళినా సేమ్ ఇవే, ఈ డేటా ఏముంటుందో అన్నింటిలో అదే. యాక్చువల్గా అలాంటి ఆప్షన్ చూపించడం. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ ఫర్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ అవైలబిలిటీ జోన్, ఇట్ ఈస్ ఫర్ యూనివర్సల్. ఐఏఎం కంట్రోల్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో ఐఎమ్ వచ్చేసి మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని కంట్రోల్ చేస్తాం. యూ కెన్ గివ్ షేర్డ్ యాక్సెస్ టు యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి షేర్ యాక్సెస్ అనేది ఇస్తాం అనమాట. అండ్ ఎస్టీఎస్, సెక్యూరిటీ టోకెన్ సర్వీస్ వచ్చేసి provide temporary access. Sometimes we require using, even you can log in some services, you can access some services using your Google ID or FB ID. So ఓన్లీ ఫర్ టెంపరీ యాక్సెస్ ఇవ్వడానికి ఎస్టీఎస్ సర్వీసెస్ని యూజ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు. జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది ఒక పిన్ అడుగుతుంది. సో ఆ పిన్ వచ్చేసి మీ మొబైల్కి ఒక 6 డిజిట్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ అది ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ అవుతుంది. సిమిలర్ వే, ఈవెన్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ హ్యాక్ అయినా కూడా వెన్ దే ట్రైయింగ్ టు లాగిన్ ఇన్ టు ద Amazon website using those credentials, in the next page it will ask the token. సో ఏదో మీ మొబైల్లో ఒక అప్లికేషన్ గూగుల్ అథెంటికేటర్ కానీ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే, సో ఆ అప్లికేషన్లో ఈ కోడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే మీరు నెక్స్ట్ అనేది లాగిన్ అవ్వగలరు. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే సింగిల్ వే కాకుండా ఇంకో అడిషనల్ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 స్టెప్స్ సక్సెస్ అయితేనే మీరు మీ అకౌంట్లోకి ఎంటర్ అవ్వగలరు. ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ యూ కెన్ సెట్ యువర్ ఓన్ పాస్వర్డ్ పాలసీ. యాక్చువల్లీ పాస్వర్డ్ పాలసీ అంటే మీకు నచ్చిన, లైక్
some organization, whenever you are creating any uh, accounts, mere weak password is there, it will throw a error message. It should be at least one character, one special characters, one alphabet, one numeric combination of these ఉండాలని minimum ఎయిట్ లెంత్ ఉండాలి. ఇలా ఒక పాపప్ వస్తుంది కదా. సో ఇలా మనం మన కావాల్సిన పాస్వర్డ్ రొటేషన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట త్రూ ఐఎం. సో యూజర్స్, మీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే యూజర్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐఎంలో ఈ టాపిక్స్ ఉంటాయి అనమాట. రూట్ యూజర్, వెన్ యూ ఫస్ట్ క్రియేట్ యువర్ AWS అకౌంట్, దట్ యూజర్ ఈస్ కాల్డ్ రూట్ యూజర్. రూట్ యూజర్ హ్యాస్ ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్. సో ఎస్టర్డే మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి జీమెయిల్ ఆర్ మెయిల్ ఐడితో ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసాం కదా. సో ఆ అకౌంట్ని మనం రూట్ యూజర్ అంటారు. సో ఆ అకౌంట్కి కంప్లీట్ ఫుల్ అడ్మిన్ రైట్స్ ఉంటాయి. హీ కెన్ డూ ఎనీథింగ్, he or she can do anything in that account. The second one is users, n person. By default, when you create new user, that user has no access to any AWS services. సో వన్స్ రూట్ యూజర్, మీరు ఇవాళ AWS అకౌంట్ క్రియేట్ చేశారు. సో మీ ఆర్గనైజేషన్లో ఉన్న పీపుల్స్కి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు అనమాట. వాళ్ళ అకౌంట్ని యూజర్స్ అంటారు. So whenever you create the new account, by default it doesn't have any access to any services. సో ఎవరికైనా మనం అకౌంట్ క్రియేట్ చేస్తే తనకు ఏ సర్వీస్కి యాక్సెస్ ఉండదన్నమాట. మనం యాక్సెస్ అనేది యాడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ పర్సన్కి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ కానీ, నెట్వర్క్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ కానీ, ఆర్ఎస్ ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ కానీ, ఇలా మనం డిఫైన్ చేస్తాం అనమాట. గ్రూప్స్, ఏ కలెక్షన్ ఆఫ్ యూజర్స్ అండర్ వన్ సెట్ ఆఫ్ పర్మిషన్. సో మీ ఆర్గనైజేషన్లో ఒక 10 మెంబర్స్ అడ్మిన్స్ ఉన్నారు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, 10 మెంబర్స్ అడ్మిన్స్ ఉన్నారు. సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కసారి పర్మిషన్స్ సపరేట్గా ఇవ్వకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసి, అడ్మిన్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి, అందులో ఈ 10 మెంబర్స్ని యాడ్ చేసి, జస్ట్ ఆ గ్రూప్ కనుక మీరు పాలసీ అటాచ్ చేస్తే, ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఆ 10 మెంబర్స్కి పాలసీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్. ఏదైనా టుమారో ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ ద ప్రివిలైజ్ ఆర్ ఇంక్రీజ్ ద ప్రివిలైజ్, ఏమైనా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనకి ఈజీగా ఉంటుంది ఒక గ్రూప్లో ఉంటే. సో డెవలపర్స్ అందరు గ్రూప్ క్రియేట్ చేసి ఆ డెవలపర్స్ అందులో యాడ్ చేయడం, రీడ్ ఓన్లీ యాక్సెస్ పర్సన్స్ రీడ్ ఓన్లీ గ్రూప్ క్రియేట్ చేసి రీడ్ ఓన్లీ పీపుల్స్ అందరిని అందులో యాడ్ చేయడం, దీనివల్ల మనకు ఈజీ మేనేజబిలిటీ ఉంటుంది అనమాట. పాలసీ, సెట్ ఆఫ్ పర్మిషన్. ఫస్ట్ పర్మిషన్ అంటే ఏంటంటే, జనరల్ పర్మిషన్ మీన్స్ అలో ఆర్ డినై. లైక్ మీకు ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్కి మీకు యాక్సెస్ ఉందా, అలో ఉందా, డినై ఉందా, దీన్ని పర్మిషన్ అంటారు. సో ఇలాంటి పర్మిషన్ ఒక సెట్ కలిపి పాలసీగా మనం క్రియేట్ చేసి ఆ పాలసీస్ని గ్రూప్స్కి కానీ ఒక పర్సన్స్ కానీ అజైన్ చేస్తాం అనమాట. ఓకే. రోల్, basically as of now role is, you can assign role to the AWS services. జనరల్గా పీపుల్స్కి అసైన్ చేసేది పాలసీ, ఒక సర్వీసెస్కి ఇంకో సర్వీసెస్కి అసైన్ చేసేది రోల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యాజ్ ఆఫ్ నో యూ కెన్ అసైన్ రోల్స్ టు ది AWS రిసోర్సెస్. యూ కెన్ అసైన్ పాలసీ టు ది యూజర్స్ ఆర్ గ్రూప్స్ కానీ యూజర్స్ కానీ అసైన్ చేసేది పాలసీస్ కానీ పర్మిషన్స్ కానీ. అదే రోల్స్ వచ్చేసి రిసోర్సెస్కి యూజ్ చేస్తాం అనమాట. సో హౌ టు క్రియేట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అనే చూద్దాం తర్వాత. సో యాక్సెస్ టైప్. సో AWSని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఇందులో 2 ways ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ కన్సోల్ యాక్సెస్, ద సెకండ్ వన్ ఈజ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్. కన్సోల్ యాక్సెస్ అంటే మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి GUI నుంచి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేదాన్ని కన్సోల్ యాక్సెస్ అంటారు. ఆర్ఎల్స్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్, మనం వితౌట్ GUI కూడా సర్వీసెస్ రిట్రైవ్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ చేయొచ్చు అనమాట త్రూ ప్రోగ్రామింగ్, లైక్ SDKs, పైథాన్. సో త్రూ ప్రోగ్రామింగ్ కూడా మనం వీటిని సర్వీసెస్ని యాక్సెస్ చేయొచ్చు. దానికి మనకు యాక్సెస్కి సీక్రెట్కి కావాలి. అదే కన్సోల్ యాక్సెస్ పాటికి వచ్చేపటికి మనకి యూజర్ ID పాస్వర్డ్ కావాలి. హియర్ ఇట్ విల్ డిఫరెంట్ యాక్సెస్కి అండ్ సీక్రెట్కి.
సో యూజింగ్ ది యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ మనం సర్వీసెస్ని యాక్సెస్ చేయగలం. బేసికల్గా మనం జియోని చేసిన సిఎల్ఎన్ చేసిన హిట్ అయ్యేది బ్యాక్ ఎండ్ ఏపీఎస్ ఉంటాయి. ఏపీఎస్కి హిట్ అయ్యేసి దాని నుంచి వచ్చే అవుట్పుట్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో కీ టర్మ్స్ XTS, a security token service, grant users limited and temporary access to AWS resources. So, as we said before, using your GIDF by Facebook ID నుంచి కూడా మనం టెంపరరీ యాక్సెస్ అనేది యూజర్స్కి ఇవ్వచ్చు. ఫెడరేషన్ combining a list of users in domain with a list of users to another domain. Federation and identity broker, a service that allows you to take an identity from one domain and federate it to another domain. సో ఫెడరేషన్ ఏం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో ఏడి సర్వర్ ఉంది. ఓకే, సో మీ ఆర్గనైజేషన్ ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ 1000 మెంబర్స్ ఎంప్లాయీస్కి మీరు AWS అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఈచ్ యూజర్ని తీసుకొని ఒక్కొక్కరిని యాడ్ చేయకుండా, సో ఫెడరేషన్ ఒక టాపిక్ ఉంది. సో ఫెడరేషన్ ఏం చేస్తుందంటే మీ ఏడీకి AWS అకౌంట్కి లింక్ అనేది చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఏడీ క్రెడెన్షియల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏడీ క్రెడెన్షియల్స్తోనే మీరు AWSలో లాగిన్ అవ్వచ్చు. ఇఫ్ యూ డోంట్ నో ఏడీ యాక్టివ్ డైరెక్టరీ సర్వీస్ థింగ్, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ యాజ్ ఆఫ్ నో. ఓకే, cross account access, users from one AWS account access another AWS account. క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటే లైక్ మీరు వేరొక AWS అకౌంట్ని మీ AWS అకౌంట్ నుంచి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. దాన్ని క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటారు. ఇది ఫెడరేషన్ అనమాట. సో ఈ సర్వర్స్ వచ్చేసి మీ ఆన్ ప్రిమ్లో ఉన్న ఏడీ సర్వర్స్. సో కొన్ని ఫెడరేషన్ కొన్ని సెట్ చేయాల్సి వస్తాయి. వన్ సెట్ చేసిన తర్వాత ఒక URL వస్తుంది. సో ఆ URL మీ వెబ్ బ్రౌజర్లో, మీ ఆన్ ప్రిమ్ వెబ్ బ్రౌజర్లో ఎంటర్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది. ఏడీకి రీడైరెక్ట్ అయ్యేసి మీరు ప్రొవైడ్ చేసిన క్రెడెన్షియల్స్ చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ సక్సెస్ అయితే దాన్ని AWS అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఫెడరేట్ అవుతుంది. సో ఈ ఫెడరేషన్ని మేనేజ్ చేసేది ఐడెంటిటీ బ్రోకర్ ఉంటాడు అనమాట మిడిల్లో. సో తను ఏం చేస్తాడంటే ఇట్ విల్ టేక్ ఐడెంటిటీ ఫ్రమ్ వన్ డొమైన్, ఒక డొమైన్ నుంచి ఐడెంటిటీ తీసుకుని ఇంకో డొమైన్లో ఫెడరేట్ చేస్తాడు, మీన్స్ రిప్లికేట్ చేస్తాడు. సో దీస్ ఆర్ ది థింగ్స్ కమ్స్ అండర్ IAM, Web Identity Federation. You can use your Google, Amazon, Facebook, OpenID providers to login. మనం వీటిని యూజ్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ఇన్ IAM. సో మనం మెయిన్ టాపిక్లో వచ్చేసి ఓకే, ఇప్పుడు వచ్చేసి యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, పాలసీ అండ్ పర్మిషన్స్ చూద్దాం. అలానే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్వర్డ్ పాలసీ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇన్ కేస్ మీరు ఎస్టర్డే ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ చూసి అండ్ AWS అకౌంట్ క్రియేట్ చేయండి. ఎలానో అది 1 year ఫ్రీ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, we can use that one. So open your console.aws.amazon.com ఓపెన్ చేస్తే మీకు ఇలా లాగిన్ స్క్రీన్ వస్తుంది. సో మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. సో నేను ఇంకా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని సెట్ చేయలేదు. సో నా యూజర్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ అయిపోతాను. ఉంది కదా, ఎస్టర్డే మనం రీజన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనం కావాల్సిన రీజన్లో మన రిసోర్సెస్ని ప్రొవిజన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ముంబై సెలెక్ట్ చేసుకున్నా. సో AWS కరెంట్లీ రన్నింగ్ ఆన్ 22 రీజన్స్, రైట్? సో 22 రీజన్స్, అరౌండ్ 69 డేటా సెంటర్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ది సర్వీసెస్ అమెజాన్ ప్రొవైడింగ్. సో హెల్ లాట్ ఆఫ్ సర్వీసెస్ హియర్. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెషిన్ లెర్నింగ్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి. యాజ్ ఏ ఇన్ఫ్రా గై ఆర్ క్లౌడ్, అడ్మిన్ మనకు కొన్ని సర్వీసెస్ తెలిస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
EC2 కానీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, IAM, S3 అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డేటాబేస్. సో ఇన్ని కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. మనం ఈచ్ టాపిక్ 1 by 1 నేర్చుకుందాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ security and identity compliance, IAM. So click on IAM in the click చేయండి. And first thing is, 1 second, I just remove. So whenever you open the IAM service, మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది మీ AWS అకౌంట్ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద URL. సో దీన్ని మనకు కావాల్సిన నేమ్తో కస్టమైజ్ చేయొచ్చు. అంటే కస్టమైజ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ ఇచ్చి, సో మీకు కావాల్సిన నేమ్. సో దిస్ ఇస్ ద మై కస్టమైజ్డ్ URL. సో మా ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి ఈ URL ఇస్తాను అండ్ వాళ్ళు వాళ్ళ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోతారు అనమాట. యూ కెన్ సీ యూజర్స్ 0 బికాస్ రీసెంట్గా క్రియేట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఇప్పటిదాకా ఎటువంటి యూజర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి 0 చూస్తుంది. గ్రూప్స్ 0 అండ్ ఇక్కడ వార్నింగ్ సింబల్ లాగా వస్తుంది కదా. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయలేదు, సెట్ చేయమని చెప్తుంది. అండ్ పాస్వర్డ్ పాలసీ కూడా సెట్ చేయమంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం యూజర్స్ ఒక 2 యూజర్స్ క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ యూజర్స్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ యూజర్. సో యూజర్ నేమ్ developer1. సో ఇంతకుముందు మనం చూసాం కదా, 2 types ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్, అదర్ వన్ ఈజ్ కన్సోల్ యాక్సెస్. కన్సోల్ యాక్సెస్ అంటే త్రూ GUI నుంచి మనం చేసేది. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే త్రూ కమాండ్ లైన్ నుంచి మనం ప్రోగ్రామ్ నుంచి మనం యాక్సెస్ చేసేది. యాజ్ ఆఫ్ నౌ మనం కన్సోల్ యాక్సెస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కన్సోల్ పాస్వర్డ్. సో ఈ యూజర్కి పాస్వర్డ్ ఏమంటారు, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఆర్ఎల్స్ మీరు కస్టమ్గా ఏదైనా పాస్వర్డ్ డిఫైన్ చేస్తారు. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అండ్ రిక్వైర్ పాస్వర్డ్ రీసెట్. ఇది టిక్ మార్క్ ఇస్తే నెక్స్ట్ టైం ఈ developer1 అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సెండ్ చేసే డిఫాల్ట్ పాస్వర్డ్తో లాగిన్ అయితే తనకు వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేయమని పాపప్ వస్తుంది అనమాట. సో అది వెల్సి. ఓకే, నెక్స్ట్. సో స్లైడ్లో చూసాం కదా. సో ఎన్ పర్సన్, సో మనం ఒక ఎన్ పర్సన్ developer1 అనే ఒక ఎన్ పర్సన్ని క్రియేట్ చేసాం. సో వెన్ ఎవర్ యూ క్రియేట్ దట్ యూజర్ హ్యాస్ నో యాక్సెస్ టు ఎనీ సర్వీసెస్. సో ఇక్కడ సర్వీసెస్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట. మనం ఏ పర్మిషన్స్ బై డిఫాల్ట్గా ఏ పర్మిషన్ అనేది తనకు అప్లై కాదు. సో రివ్యూ క్రియేట్ యూజర్. సో ఇక్కడ ఉంది కదా. సో మనం ఈ యూజర్కి ఈ పర్సన్కి వచ్చేసి ఈ URL అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ 3 అనేది తనకు సెండ్ చేస్తే తను లాగిన్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకొని తన వర్క్ తను చేసుకుంటాడు అనమాట. జస్ట్ ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ ప్రైవేట్ బ్రౌజర్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ITTECHTARUN URLతో లాగిన్ అయ్యాను. పాస్వర్డ్ వచ్చేసి developer1. సో దిస్ ఇస్ ద మై అకౌంట్ ID or alias. యూజర్ ఐడి వచ్చేసి developer1 అండ్ పాస్వర్డ్ విచ్ దే ప్రొవైడెడ్. వన్స్ లాగిన్ అయితే కొత్త పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది అనమాట. సో వన్స్ సెట్ చేసాక కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. సో బై డిఫాల్ట్ ఈ యూజర్కి వచ్చేసి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. సో మీరు ఏదైనా సర్వీసెస్ తెస్తాం. EC2 వచ్చేసి వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో జస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే developer1 ఇది మై యూజర్ ఐడి. ITTECHTARUN ఛానల్ ఇది మై రూట్ అకౌంట్ నేమ్. సో రన్నింగ్ ఇన్స్టెన్సెస్. ఏ సర్వీస్ క్లిక్ చేసినా మీకు ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అండ్ ఎర్రర్ అకౌంట్ ఫెచ్చింగ్ ఇన్స్టెన్స్ అంట యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. సో యాజ్ వి డిస్కస్, కొత్తగా క్రియేట్ చేసే యూజర్స్కి ఎటువంటి యాక్సెస్ ఉండదు, మనం మాన్యువల్గా యాడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద వన్ యూజర్ క్రియేషన్.
So we will create one more user, that is admin user, and see, go to IAM. Ikkada even you can search in IAM, manage access to AWS resources. Click on that one. Users, add user, admin one, same console access, auto generated password, and next permission, tags, review, create user. Okay, show password. Okay, that is how to create users. Now we will go to the groups ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో టు ఫ్యూ యూజర్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ మీ ఆర్గనైజేషన్ గ్రో అయ్యే కొద్దీ సో యూజర్స్ హ్యాంగ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళని ఒక ప్రాపర్ వేలో మేనేజ్ చేయడానికి మనం గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్స్లో ఈ యూజర్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. లైక్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ గ్రూప్, దట్ ఈస్ అడ్మిన్ గ్రూప్. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మనం ఆ అడ్మిన్ గ్రూప్లో ఉన్న పీపుల్స్కి ఏ రోల్స్ మీరు ఇవ్వాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. రీడ్ ఓన్లీ యాక్సెస్, సారీ, మనకు రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంటుంది. అరస్ ఫుల్ అడ్మిన్ రైట్స్ అంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఈ పాలసీ కనుక అటాచ్ చేస్తే ఆ పర్సన్ ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫుల్ యాక్సెస్ ఉంటుంది టు ఎనీ సర్వీస్. ఇవన్నీ AWS వాడు క్రియేట్ చేసిన AWS మేనేజ్డ్ పాలసీస్ అన్నమాట. ఆర్ఎల్స్ మీకు స్పెసిఫిక్గా మీ ఓన్గా పాలసీ క్రియేట్ చేయాలనుకున్న కస్టమైజ్డ్ పాలసీస్ క్రియేట్ చేయవచ్చు. కస్టమర్ మేనేజ్డ్ పాలసీ, యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ కస్టమైజ్డ్ పాలసీ. యాజ్ ఆఫ్ నో మనం AWS ప్రొవైడ్ చేసిన పాలసీకి వెళ్దాం. దట్ ఈస్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. సో నెక్స్ట్ స్టెప్, క్రియేట్ గ్రూప్. ఓకే, సో గ్రూప్ అనేది క్రియేట్ అయింది. సో ఓపెన్ ఇట్ అండ్ యూ కెన్ సీ పర్మిషన్లో ఈవెన్ యూ కెన్ యాడ్ అటాచ్ పాలసీ హియర్ ఆల్సో. సో యూజర్స్లోకి వెళ్తే యూజర్స్లో దిస్ గ్రూప్ డస్ నాట్ కంటైన్ ఎనీ యూజర్. సో మనం ఏ యూజర్ని యాడ్ చేయలేదు కాబట్టి ఇలా వస్తుంది. ఫస్ట్ క్లిక్ ఆన్ యాడ్ యూజర్. డెవలపర్ 1 అనే పర్సన్ని నేను యాడ్ చేద్దాం అనుకున్నా. సో క్లిక్ ఆన్ డెవలపర్ 1, యాడ్ యూజర్. సో ఇప్పుడు డెవలపర్ 1కి ఫుల్ అడ్మిన్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో హీ కెన్ యాక్సెస్ ఎనీ సర్వీసెస్. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇంతకుముందు నాట్ ఆథరైజ్ వచ్చింది కదా, జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో ఆ పాలసీ అనేది తనకు అప్లై అవుతుంది. సో యూ వాంట్ గెట్ దట్ మెసేజ్. సో ఆ ఎర్రర్ మెసేజ్ పోయింది, మనకు కావాల్సిన సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ how to create groups and how to add users in that group. సో గ్రూప్లో క్లిక్ చేసి ఆ గ్రూప్ మీద సెలెక్ట్ చేసి యాడ్ యూజర్స్ టు గ్రూప్ అని ఆ పర్సన్ నేమ్ ఇస్తే అయిపోతుంది అనమాట. అండ్ పర్మిషన్స్ ట్యాబ్లో అటాచ్ పాలసీలో మనకు కావాల్సిన పాలసీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని పాలసీస్ ఉన్నాయి. సో రీడ్ ఓన్లీ యాక్సెస్ కూడా ఉంది. రీడ్ ఓన్లీ కావాలనుకుంటే రీడ్ ఓన్లీ మాత్రమే ఇవ్వచ్చు అనమాట. తను జస్ట్ చూడగలడు, బట్ తను ఏం క్రియేట్ చేయడానికి ఉండదు అనమాట. దట్ ఈస్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అండ్ పాలసీస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. సో మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ యాజ్ వి డిస్కస్ అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. సో దానికి సో ఇక్కడ వార్నింగ్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి అండ్ మేనేజ్ MFA, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. సో యాక్టివేట్ MFA.
మనకు 3 టైప్స్ ఉంటాయి. వర్చువల్ ఎంఎఫ్ఏ, U2F సెక్యూరిటీకి, అదర్ హార్డ్వేర్ ఎంఎఫ్ఏ. వర్చువల్ ఎంఎఫ్ఏ అంటే మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం. సో ఆ యాప్లో బార్కోడ్ ఒకసారి స్కాన్ చేస్తే ఈ అకౌంట్ అందులో లింక్ అవుతుంది అనమాట. సో దానికి ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో దానికి కోడ్ వస్తుంది 6 డిజిట్స్. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. ఆర్ఎస్ మీ దగ్గర యూబీకి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. సో దాన్ని అటాచ్ చేస్తేనే మీ అకౌంట్ యాక్సెస్ అవుతుంది. ఇది ఫిజికల్గా అనమాట. యాజ్ ఆఫ్ నో వీ విల్ గో ఫర్ ది వర్చువల్ విచ్ ఈజ్ ఇది వచ్చేసి ఫ్రీ కదా, సో అందుకు. అండ్ మీరు క్రోమ్ యూజ్ చేస్తుంటే క్రోమ్ యాప్స్ ఉంటుంది కదా, క్రోమ్ యాప్స్లో వెళ్ళేసి అథెంటికేటర్ అనే అథెంటికేటర్ ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని మీ క్రోమ్లోకి యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. సో క్లిక్ ఆన్ ది వర్చువల్ ఎంఎఫ్ఏ. ఆర్ఎల్స్ మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. షో క్యూఆర్ కోడ్. సో మొబైల్లో అయితే ఈ క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేస్తే ఇది బైండ్ అయిపోతుంది అనమాట. సో క్లిక్ ఆన్ హియర్, యాడ్ స్కాన్. సో యాడ్ అయిపోయింది అది. సో ఇలా వస్తుంది అనమాట 8GB. అండ్ ఆల్సో మేక్ షూర్ మీరు ఈ షో ఐడి ఉంది కదా, సో దీన్ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ డివైస్ లాస్ అయినా యూజింగ్ దిట్ వన్ యూ కెన్ రికవర్ ది ఎంఎఫ్ఏ. ఓకే, సో ఎంఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేయమంటుంది 5263. ఫస్ట్ టైం కదా, 2 టైమ్స్ కోడ్ ఎంటర్ చేస్తే ఈ 2 అనేది బైండ్ అయిపోతాయి అన్నమాట. So this way you can add one more layer for your account. So okay, as an MFA. సో అజైన్ నేను ఇప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తా. సో అది డిస్ప్లే అవుతుంది కదా, జస్ట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్లో నేను లాగిన్ అయినప్పుడు జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యాను. బట్ ఇప్పుడైతే ఈ 2తో పాటు అండ్ ఇట్ విల్ ఆస్క్ ది ఎంఎఫ్ఏ. యూ కెన్ సీ ఎంఎఫ్ఏ కోడ్. సో ఎంఎఫ్ఏ కోడ్ కావాలంటే మీరు ఇక్కడ ఉంటుంది కదా, అథెంటికేటర్ మీద క్లిక్ చేస్తే కోడ్ వస్తుంది. సో కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఓపెన్. సో ఈవెన్ హ్యాకర్స్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ని హ్యాక్ చేసిన ఎంఎఫ్ఏ కావాలి కాబట్టి దే కాంట్ లాగిన్. సో గో టు సర్వీసెస్, ఓపెన్ IAM. సో అన్ని టిక్ మార్క్స్ అయ్యాయి కదా, లాస్ట్ IAM పాస్వర్డ్ని సెట్ చేయడం ఎలానో చూద్దాం. ఓకే, సెట్ పాస్వర్డ్ పాలసీ. సో మినిమం పాస్వర్డ్ మనం 8 అని సెట్ చేయొచ్చు. సో రిక్వైర్స్ అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్, స్మాల్ అప్పర్ కేస్ ఒకటి, లోవర్ కేస్ ఒకటి, అట్లీస్ట్ 1 నెంబర్ ఉండే విధంగా, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మనం సెట్ చేసుకుని సేవ్ చేంజెస్. సో మన యూజర్స్ మినిమం 8 పాస్వర్డ్స్ అనేది ఇవ్వాలి. అందులో అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, 1 లోవర్ కేస్, 1 నెంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ ద పాస్వర్డ్ విల్ టేక్. ఓకే, go to dashboard. You can see everything is green and tick mark. So that's way we can create, manage, create users, create groups, assign policies, and mainly manage your AWS account using this identity and access management service అన్నమాట. సో ఈ సర్వీసెస్ యూజ్ చేసి ఇన్ని వర్క్ చేస్తాం అనమాట.
జస్ట్ ఇప్పుడు ఏవైతే డిస్ప్లే చేస్తానో జస్ట్ మీరు హ్యాండ్స్ ఆన్ సీమల్ అనే ఒకసారి చేయండి, సో దట్ యూ కెన్ రిమెంబర్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ ఎర్రర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, విల్ గెట్ బ్యాక్ సూన్. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.